హలో గాయ్స్. సో చాలా మంది రెగ్యులర్ గా కామెంట్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్లో వాచ్ టైం అనేది తగ్గిపోతుంది. సో ఇలా ఎందుకు అవుతుంది? మా యూట్యూబ్ ఛానల్ కి మాత్రమే వాచ్ టైం తగ్గుతుందా, లేదా అందరికీ ఇలానే అవుతుందా అనేసి చాలా మంది అడుగుతున్నారు. మానిటైజేషన్ కావాలంటే 365 డేస్లోనే 4000 వాచ్ టైం కావాలా, లేదంటే ఒకవేళ కాకపోతే మన ఛానల్ అనేది డిలీట్ అవుతుందా, మళ్ళీ ఇంకో కొత్త ఛానల్ క్రియేట్ చేయాలా అనేసి చాలా మంది అడుగుతున్నారు. సో గైస్, ఈ క్వశ్చన్స్ కి మీకు ఇవాళ క్లియర్ గా ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వాచ్ టైం గురించి, ఈ యూట్యూబ్ గురించి కొంచెం అయితే మీకు అవగాహన అయితే వస్తుంది. సో గైస్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గైస్. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ టైం, 1000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. ఇది క్రైటీరియా. 4000 వాచ్ టైం కంప్లీట్ చేయడానికి మనకు యూట్యూబ్ 365 డేస్ అయితే టైం అయితే ఇస్తుంది. అంటే 365 డేస్ లోనే మనం అయితే 4000 వాచ్ టైం, 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఒకవేళ 365 డేస్ లో కంప్లీట్ చేయకపోతే మన వాచ్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. యూట్యూబ్ మన వాచ్ టైం ని ఎలా కౌంట్ చేస్తుందంటే, ఫర్ సపోజ్ గా ఇప్పుడు డిసెంబర్ 12 కి మనం అయితే ఛానల్ అయితే ఓపెన్ చేసాము 2025 లో. డిసెంబర్ 2026 వరకు ఈ మధ్యలో అయితే మనం టోటల్ గా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైం అయితే కంప్లీట్ చేయాలి. ఓకేనా? సబ్స్క్రైబ్స్ అయితే ఉంటాయి, అలానే ఉంటాయి, బట్ 4000 వాచ్ టైం అనేది మనకు తగ్గిపోతూ ఉంటుంది ఒకవేళ 365 డేస్ లో కాకపోతే. వైటీ స్టూడియో ఓపెన్ చేసిన వెంటనే మనకు షో అవుతుంది కదా వ్యూస్, వాచ్ టైం, అవర్స్ అని. రియల్ అయిన వాచ్ టైం అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది రియల్ అయిన వాచ్ టైం కాదండి. సో చూడండి, ఇక్కడ వాచ్ టైం నాకు 207 అని కనిపిస్తుంది అండ్ ఇంకా వ్యూస్ 7.9 అని కనిపిస్తుంది, కానీ రియల్ అయిన వ్యూస్ కావండి. ఓకేనా? సో ఇవేంటి అంటే వ్యూస్ అన్ని మనకు షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కలిపి మనకు ఇన్ని వ్యూస్ వచ్చాయి అని చూపిస్తుంది అంతే. ఇంకేంటంటే ఈ వ్యూస్ తగ్గుతాయి, పెరుగుతాయి. ఓకేనా? సో దీన్ని మనం పట్టించుకోవద్దు, ఇంకా వాచ్ టైం కూడా పట్టించుకోవద్దు. సో నిజమైన వాచ్ టైం ఎక్కడ ఉంటుందంటే, సో చూడండి, ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకు రియల్ అయిన వాచ్ టైం అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నాకు ఎంత వాచ్ టైం ఉంది, 946 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అని కనిపిస్తుందా. ఇది నిజమైన వాచ్ టైం. ఇది మనకు మానిటైజేషన్ కి ఇది యాడ్ అవుతుంది, ఇదే వాచ్ టైం మనకు యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కనిపించిన వాచ్ టైం అయితే యాడ్ అవ్వదు గైస్. ఓకేనా? సో మీరు దీని గురించి అయితే టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోకి 5K వరకు వ్యూస్ వచ్చాయి, కానీ ఆ వీడియోకు వచ్చిన వాచ్ టైం మాత్రం ఇంకా యాడ్ అవ్వలేదు. ఇలా ఎందుకు అవుతుంది అనేసి అంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ చూడండి, ఎర్న్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, షోయింగ్ డేటా హ్యాస్ ఆఫ్ 12 డిసెంబర్ 2025 అని చూపిస్తుందా. ఇలా ఎందుకు చూపిస్తుంది అంటే 12 కు ముందు పెట్టిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో, సో ఆ వీడియోస్ కి వచ్చిన వాచ్ టైం అంతా ఇక్కడ యాడ్ అయింది అని చూపిస్తుంది. ఓకేనా? అంటే 12 నుంచి ఇటు 13, 14, సో ఇట్లా వాటికైతే ఇంకా వాచ్ టైం అనేది యాడ్ అవ్వలేదు, దానికి ఇంకా 2-3 డేస్ టైం పడుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా గైస్? సో ఇది గైస్.